గురుగారు, ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? వైసీపీ ప్రభుత్వ పరిపాలన ఎందుకంటారు? అసలు ఒక సంపద సృష్టించి పంచడం కాదు, అప్పులు చేసి పంచుతున్నాడు మనోడు. అప్పులు చేసి పంచుతున్నాడండి. ఇప్పుడు ఉన్నోట్లు పడగొట్టి కొత్తగా కట్టడం ఏంటండి? ఇప్పుడు రుషికొండ ఉంది, 40 కోట్లు వచ్చేది. 40 కోట్లు ఇయర్లీ 40 కోట్లు వచ్చేది. ఓకే, దాన్ని పడగొట్టాడు. ఇప్పుడు ఏంటి, పెద్ద బిల్డింగ్ కట్టాడు. ఏంటి అసలు దాన్ని ఆనుకొని వ్యవహారాన్ని ఉండేది. 80 మంది పనిచేసేవాళ్ళు. దాని నుంచి ఒక 80 లక్షలు వచ్చేది. దాన్ని పోయింది, 80 మంది పని పోయింది. పనులే పోతుంటాయి. ఇదేంటి, ఒక రేషన్ ఉంది. రేషన్కి ఏం చేశాడు చెప్పండి? రూపాయి బియ్యం కోసం ఇంతమంది అవసరమా? దాని నుంచి ఏమైనా ఇన్కమ్ వచ్చేదా? కానీ దానివల్ల ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ద్వారా అంటే కదా నా క్వశ్చన్ వినండి. వాలంటీర్ వ్యవస్థ ద్వారా జనాలకు మేలు జరుగుతుందని చాలా మంది ప్రజలు అభిప్రాయపడుతున్నారు కదండి. దాని మీద మరి మీ కామెంట్ ఏంటి? వాలంటీర్ వ్యవస్థ వల్ల ప్రజలకు మంచి జరుగుతుందని. కొంత జరుగుతుంది, దాని కాదు. కానీ మరీ అంత 50 మంది ఒకళ్ళు పెట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఒకటి చేసి పని 10 మందికి అప్పు చెప్తున్నాడు. అది ఒక మనిషి చేసేది 10 మందికి అప్పు చెప్తున్నాడు. ఏంటి దానివల్ల? ఒక మనిషి చేసేదాన్ని 10 మందికి అప్పు చెప్పి అది ఉద్యోగ కల్పన. చెప్పండి ఒక విషయం, అది ఉద్యోగ కల్పన. ఉద్యోగ కల్పన అంటే దాని నుంచి మనకి ఏమైనా ఇన్కమ్ రావాలి. ఇన్కమ్ లేనిది అవసరానికి పెట్టవచ్చు. అవసరం ఎంప్లాయ్మెంట్ సృష్టించడం కోసం ఒకటి చేసి పని 10 మందికి అప్పు చెప్పడం ఏంటంటే ఎటకారం కాకపోతే. అంటే ఇప్పుడు 2024 ఎలక్షన్లో ఎవరు గెలిచే అవకాశం ఉందనుకుంటున్నారు? అక్క అంటే ప్రభుత్వం అంటే నేను పక్క వైసీపీ. ఓకే, నేను చెప్పేవాడిని, ఎంతో మంది కూర్చోబెట్టి చెప్పేవాడిని. యువకుడు కొబ్బరెత్తాడు, ఇదిగో చూడు, ఇది చిల్లర రాజకీయం చేస్తారు చూడండి, సింపుల్గా అడుక్కున్న వాళ్ళు అంటున్నారు. అలాగే చూస్తున్నాడు జనాలు. డబ్బులు వేస్తూ ఓట్లు వేస్తారు. ఓకే, అది పొరపాటు. లక్షలు ఇచ్చినా సరే ఓటే. అంటే వైసీపీ అనేది డబ్బును ప్రధానంగానే రాజకీయం చేస్తుందని మీ ఆరోపణ? అంటే జనాల్లో అడుక్కున్నవాడు కింద చూస్తున్నాడు. ఓకే, డబ్బులు ఇస్తూ ఓట్లు వేస్తారు వీళ్ళు ఎంతే అనుకుంటున్నాడు. అలా ఏం లేదు. మన ఆంధ్రప్రదేశ్, ఎన్నో సోమాలియా, కొన్ని రాష్ట్రాలు, కొన్ని దేశాలు ఉన్నాయి. అక్కడైతే ఓకే, ఇక్కడ మాత్రం అది దెబ్బదు. యాక్చువల్గా ఆ మధ్య జగన్ గారే కాదు, ఇప్పుడు అతని వల్ల ఇతను కూడా ఏవో అంటున్నాడు. ఎలాగెత్తాడో కూడా తెలియటం లేదు. ఎవరు? చంద్రబాబు నాయుడు. ఓకే, ఈ గ్యారంటీ కోసం చూస్తుంటే మాకు భయం వేస్తుంది. చదువుకున్నోడికి ఎవరికైనా, నాలెడ్జ్ ఉన్నోడికి ఎవరికైనా భయం వేస్తుంది. సూపర్ 6 అన్నారు. నాలెడ్జ్ ఉన్నోడికి ఎవరికైనా సరే అసలు అర్థం అవుతుంది. మరి తను ఇస్తున్నాడు కాబట్టి నేను ఇస్తాను. మరి కాదు, ఇదే ఆలోచన ప్రజల్లో ఉండి కూడా జగన్కి ఆల్రెడీ ఇస్తున్నాడు కాబట్టి జగన్కి ఓటేసే అవకాశం ఉందేమో. మరి ఎక్కడి నుంచి ఇస్తాడు? తర్వాత ఎత్తిపెట్ట ఇప్పటికే ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేదండి. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేదు. దానివల్ల రొటేషన్ దెబ్బతింటుంది. టైంకి జీతం ఇస్తే డబ్బులు ఖర్చు పెడతాడు. అటు నుంచి ఆ డబ్బుల నుంచి వేరే వాళ్ళకి అలాగా మొత్తం అందరికీ వస్తుంది. 15 రోజులకి ఒకసారి ఇస్తే ఇప్పుడు చిన్న పనులు కొన్న వాటికి కూడా అట్టే పెట్టుకుంటాడు. ఆ పనులు చేసుకోడు. చేసుకోకపోవడం వల్ల రొటేషన్ దెబ్బతింటున్నాయి. మొత్తం వ్యాపారాలు దెబ్బతింటున్నాయి. అన్ని వ్యాపారాలు దెబ్బతింటున్నాయి తను చేసిన వల్ల. టైంకి ఏదైనా టైం టు టైం జరిగితేనేనండి. ఆ మధ్య విశాఖను రాజధానిగా చేస్తానన్నారు. 3 రాజధానులు అన్నారు వైసీపీ వాళ్ళు. సో విశాఖ వయసుగా ఒకవేళ విశాఖ రాజధాని అయ్యి ఉంటే యాక్సెప్ట్ చేసేవారా మీరు? బ్రహ్మాండంగా. విశాఖ రాజధాని ఎందుకు వచ్చాయి? అసలు చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకోవాల్సింది. అది తీసుకోక ఇతనికి అధికారం ఇచ్చారు. అంటే చంద్రబాబు నాయుడు విశాఖ రాజధాని చేస్తుంటే బాగుండేదన్నా మీ ఆలోచన? బాగుండేది. అమరావతి కంటే విశాఖ బెటర్నా? దబ్బరా చేద్దామని చూసి దబ్బరా అయిపోయింది. అర్థమైంది మీకు? ఏదో గాల్లో సృష్టి పేరు తెచ్చేసుకుంటాం. మనవాడికి పేరు ఇవ్వాలి. పరిపాలన ఎవరికి పేరు ఇవ్వాలి? ఓకే, జగన్కి ఇదిగో జనాలు అడుక్కున్న వాళ్ళు డబ్బులు అడుగుతూ ఓట్లు వేస్తారండి. మన ఆయన కూడా మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి పథకాలు పెట్టారేమో. మంచి పేరు కోసం కాదు, అధికారం కోసమే. ఓకే, మంచి పేరు కోసం కాదు, మంచి పేరు కోసం తాపత్రయపడినాడు అతను. మోడీ గడ ఏదో చేసేస్తుంటే మొత్తం అన్ని చేసేయచ్చు, ఉద్ధరించేయచ్చు. మన చంద్రబాబు ఇలా చేసాడు అనిపించి చేసాడు. ఆ రోజు ఎన్నుకొని ఉంటే ఇవాళ వైజాగ్, హైదరాబాద్ మించిపోయింది. చంద్రబాబు నాయుడు కలిపే పరిస్థితి ఉండకపోయింది.